వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే చపాతీ పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా తాల్చుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు, ఇట్లా కూడా తాల్చుకోవచ్చు. ఇది ఎప్పుడు తాల్చాలంటే పండుగ ముందు రోజు తాల్చుకోవాలన్నమాట. అంటే మనం స్వీట్ ఎప్పుడైతే చేసుకుంటున్నామో ఉండ్రాళ్ళ పాయసం దాని ముందు రోజు తాల్చుకొని పెడితే మనకు స్వీట్ అనేది చాలా బాగా అవుతుంది, మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఎండితే. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం వాటర్ వేసేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మనం ఉండ్రాలు అనేవి, అంటే మనం తాల్చుకున్న ఉండ్రాలు అనేవి దాంట్లో వేసేసుకోవాలి. దానికి అవి బాయిల్ అవుతూ ఉంటాయి. అంతలోపు మనమైతే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఆర్ ఆయిల్ అయినా వేసుకోండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు, జీడిపప్పు, ఇంకా వేరే మీకు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి. పిండి వంటల కంటే గణేశునికి ఈ పిండి వంట అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకే మా సైడ్ అయితే చాలా బాగా చేస్తాము. చక్కెరతోటి చేస్తారు, బెల్లంతోటి కూడా చేస్తారు. మేమైతే ఎప్పుడైనా బెల్లంతోటే చేస్తామన్నమాట. బాగా ఇప్పుడు ఉడికిపోయింది కదా, సో ఇప్పుడు మనము బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ స్వీట్కి అయితే స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంతమంది కొంచెం వేసుకుంటారు, అట్లా ఉండొద్దు. ఇప్పుడు పిండి వంట కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కాబట్టి బెల్లం అనేది ఎక్కువనే వేసుకోండి. తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మిల్క్ పోసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.